వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరికలో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయానికి మోక్షం లభించింది. ఈ నెల 2న భారత వాయుసేన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాగా ఈ నిర్ణయం పౌర విమానాల రాకపోకల కోసం కూడా ఆదిలాబాద్తో ఎయిర్ ఫీల్డ్ను ఉపయోగించేందుకు అనుమతిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం 2024 డిసెంబర్ 18న ఈ విమానాశ్రయం నిర్మాణం కోసం భారత వాయుసేనకు విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందనగా వాయుసేన రన్వే అభివృద్ధికి టెర్మినల్ ఏర్పాటు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ఆమోదం తెలుపుతుంది. ఇకైతే భవిష్యత్తులో ఈ యొక్క స్థలం వాయుసేన శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇక తాజాగా ఇవాళ తెలంగాణ ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎయిర్పోర్ట్లో పౌర విమాన సేవలకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం పౌర విమానాల రాకపోకల కోసం ఆదిలాబాద్లో ఎయిర్ ఫీల్డ్ ఉపయోగించేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతితో ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు దిశగా ముందడుగు పడుతుంది. ఇక ఇది ప్రాంతీయ అభివృద్ధికి, ఉత్తర తెలంగాణకు కనెక్టివిటీకి మెరుగుపరచడానికి దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరికలో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయానికి మోక్షం లభించడానికి చెప్పవచ్చు. ఈ నెల 2న భారత వాయుసేన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కాగా ఈ నిర్ణయం పౌర విమానాల రాకపోకల కోసం ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్ను కూడా ఉపయోగించేందుకు అనుమతిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ఆదిలాబాద్ ప్రజల యొక్క చిరకాల కోరిక దీంతో నెరవేరిందనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమన్నా మిగులుందా? గుడ్ ఈవినింగ్. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ రావాలి అనేటటువంటి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసుల కళ అవుతుందో అది తీరేందుకైతే కొంత మార్గమం సుగమమైనట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే ఇటీవలే ఇటు భారత వాయుసేన నుంచి ఆ ఎయిర్పోర్ట్ కు అనుమతులు రావడం, ఆ తర్వాత ఈ తాజాగా అంటే నిన్న ఏప్రిల్ 4న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏదైతే లేఖలో చెప్పినట్టుగా ఇటు ఇటు ఎయిర్పోర్ట్ తో పాటు రక్షణకు సంబంధించి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీకి సంబంధించి ఈ యొక్క శిక్షణా కేంద్రం అంటే జాయింట్ ఎయిర్ ఫీల్డ్ గా ఆదిలాబాద్ అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఒక లేఖను మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా మనకు ఆ లేఖ సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ తాజా లేఖ ద్వారా చూసినట్టయితే ఒక రకంగా రెండింటికి అంటే ఇటు ఎయిర్పోర్ట్ కు ఆ తర్వాత శిక్షణ వైమానిక దళ అధికారులు శిక్షణ కేంద్రానికి సంబంధించి రెండింటికి కూడా ఇక్కడ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ అయినటువంటి అవకాశం అయితే మనకు కనపడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక అంటే ఏఐకి వీటికి అవసరమైన భూమి ఎందుకంటే ఎయిర్పోర్ట్ కి సరిపడా అయితే గతంలో ఇక్కడ అధికారులు చెప్పినట్టుగా అయితే ఎయిర్పోర్ట్ అంటే పౌర విమానయానానికి సంబంధించి ఆదిలాబాద్ లో ఉన్నటువంటి దాదాపుగా 336 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి
300కు పైగా ఎకరాలు ఈ పౌర విమానానికి మాత్రం సరిపోతున్నట్టుగా చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇటు వైమానిక శిక్షణా కేంద్రాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే మరో 1500 ఎకరాల స్థలం కూడా అవసరం అవుతున్నట్టుగా చెప్పారు. స్థల సేకరణ చూసుకోవాలని, అలాగే స్థలాన్ని అభివృద్ధి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీకి అందించాలని వైమానిక దళ అధికారులు కూడా అంటే రక్షణ శాఖ మంత్రి ద్వారా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంతకుముందు గతంలోనే ఏవైతే ఇక్కడ ఆల్రెడీ అంటే ఈ యొక్క ప్రతిపాదన ఇక్కడ ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఎప్పుడైతే తెరపైకి వచ్చినప్పటి నుంచే ఇక్కడ రెండు రకాలుగా అంటే జాయింట్ ఎయిర్ ఫీల్డ్ గా దీన్ని డెవలప్ చేసేందుకు మాత్రం ఇక్కడ ప్రజాప్రతినిధులు గత నుంచి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎంతెంత భూమి ఉంది అనేది కూడా సర్వే కూడా పూర్తి చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే దాదాపుగా ఇటు ఏదైతే ప్రజెంట్ గా ఉన్నటువంటి యొక్క ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలానికి ఆనుకొని ఉన్నటువంటి యొక్క కొన్ని భూములు అంటే కొన్ని గ్రామాలు, ఆ గ్రామాలకు శివార్లో ఉన్నటువంటి కొన్ని భూములు కూడా ఎందుకు అవసరం అయ్యేటట్టుగా కొన్ని ప్రాంతాలను అయితే సూచించినట్టుగా తెలుస్తోంది. ఏ ప్రాంతం ద్వారా ఎన్ని ఎకరాలు సేకరించాలి అనేటువంటి యొక్క అది ఏదైతే సర్వే కూడా దాదాపుగా పూర్తయినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. ఒకవేళ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఒక తెలంగాణ ప్రభుత్వము అలాగే ఎంపీలు వీళ్ళందరూ కూడా ఢిల్లీలో మరి గతంలోనే ఈ యొక్క ప్రతిపాదనని కేంద్ర మంత్రికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి సూచించినప్పుడు వాళ్ళందరూ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఆదిలాబాద్ జాయింట్ ఎయిర్ ఫీల్డ్ అంటే ఇటు పౌర విమానయానం అలాగే ఇటు ఏదైతే శిక్షణా కేంద్రం వైమానిక దళ శిక్షణా కేంద్రం రెండింటికి కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు అయితే లేకపోలేదు. ఒకవేళ కనుక అంత అనుకూలంగా అంత ఊహించినట్టుగానే జరిగితే మరి నుండి ప్రాజెక్టు పట్టలేకేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. కొన్ని రోజుల్లో ఇక్కడ చిరకాల వార్త ఉమ్మడి ఆదిలాబాద్ వాసులు చిరకాల వార్త మరికొద్ది సంవత్సరాల్లో తీరేటటువంటి ఒక అవకాశం మనకైతే కనబడబోతోంది. ఎందుకంటే కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే కేవలం ఒకే ఒక ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి మాత్రమే ఉంది. అయితే ఇటీవలే ఇటు వరంగల్ మమ్నూర్ ఎయిర్పోర్ట్ అలాగే ఇప్పుడు ఆదిలాబాద్ కు రావడంతో తెలంగాణలో 3 ఎయిర్పోర్ట్లు వచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు కనబడుతోంది. ఇవి ముందు కూడా అంటే ఇంతకు ముందు కూడా ఇటు మామ్నూరు కావచ్చు ఇటు ఆదిలాబాద్ కావచ్చు నిజాం కాలంలో ఎయిర్ స్ట్రిప్స్ గా ఇవి పనిచేసాయి. అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కావాల్సినటువంటి ఒక వనరులు అయితే వీటికి సంబంధించి ఉన్నాయి కాబట్టి వీటిని డెవలప్ చేయడంలో పెద్దగా కష్టపడక పోవచ్చు అనేటువంటి ఒక అంటే త్వరగా అంటే అందుకే అనుమతులు కూడా త్వరగా వీటికి వస్తున్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే ఇది కనుక ఇక్కడ అంటే ఇటు మామ్నూరులో కావచ్చు లేదంటే ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ వర్క్ స్టార్ట్ అయితే ఆ తర్వాత పూర్తి అయితే కనుక చాలా అంటే ఇటు ఉన్నటువంటి ఒక వెనుకబడిన ప్రధానంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లా ఇప్పటికే అన్ని రంగాల్లో వెనుకబడింది అనేటువంటి పేరైతే గణించింది. ఈ వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా రూపురేఖలు మాత్రం ఖచ్చితంగా మారేటటువంటి ఒక అవకాశం ఫ్యూచర్ లో అయితే కనబడుతుంది. ఒకవేళ కనుక ఇవి పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక యువతకి ప్రధానంగా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అనేక విధాలుగా మారిపోయి యువతకి ఉపాధి దొరికేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలాగే కొన్ని ప్రాజెక్టులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఆదిలాబాద్ అనేటటువంటిది తెలంగాణలో ఒక ప్రసిద్ధ నగరంగా కూడా మారేటటువంటి ఒక అవకాశం మున్ముందంటే కనబడబోతోంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.